కుత్బుల్లాపూర్ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బాలనగర్ సిసిఎస్ జీడిమెట్ల పోలీసులు బైకుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని విచారించగా అతని వద్ద నిందితుడి నుండి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనపరుచుకున్నారు. దొంగతనాలకు పాల్పడ్డ ద్విచక్ర వాహనాలను కొన్న నలుగురిపై సైతం కేసు నమోదు చేశారు పోలీసులు. అందులో కురేషి బాబా, సోహెల్ అరెస్టు చేయగా శామ్, షేక్ హుసేన్ అనే నిందితులు పరారులో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. హైదరాబాద్ పోలీస్ అండ్ జీడిమెట్ల పోలీసు సంయుక్తంగా వెహికల్ చెకింగ్ చేస్తుండగా మాకు ఒక 2 వీలర్ మీద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని పట్టుకొని విచారించగా అతని దగ్గర 36 బైకులు ఇప్పటి వరకు అతను దొంగతనం చేసినట్టుగా మా ఇంట్రాగేషన్లో అతను అంగీకరించాడు. అతను ఈ బైకుల్ని ఒక 5 వ్యక్తులకు అమ్మాడు. ఈ మెయిన్ అఫెండర్ పేరు మహమ్మద్ ఇస్మాయిల్. అతని దగ్గర బైకులు కొన్న వాళ్ళు మహమ్మద్ కురేషి బాబా, సోహెల్, శ్యామ్ అండ్ హుస్సేన్. అయితే ఇందులో శ్యామ్ అండ్ హుస్సేన్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ముగ్గురు ఈ ఇస్మాయిల్, కురేషి బాబా, సోహెల్ మన అదుపులో ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా కురేషి బాబా అండ్ సోహెల్ రిసీవర్స్. వీళ్ళు ఇతని దగ్గర బైకులు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మేవారు. వీళ్ళు ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే వెహికల్ చెకింగ్స్ తక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ బైకులను అమ్ముతూ ఉండేవాళ్ళు.